మనందరం అద్దాల మేడలో బతుకుతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పనిని భూతద్దంలో చూస్తూ ఉంటారు. ఎస్పెషలీ సోషల్ మీడియా. ఈ విషయం నీకు తెలియంది కాదు. ఎందుకో అప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటావు. నీ వ్యక్తిగతం నీ ఇష్టం, నీ ధర్మం కూడా నీ ఇష్టం. కానీ కోట్ల ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే మాటలకు చేసే పనులకు మధ్య తేడా ఉంటే వెంటనే పసిగట్టేస్తారు. జై శ్రీరామ్ అనేది స్లోగన్ కాదు, కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయే ఒక మంత్రం. జై శ్రీరామ్ అనేది ఒక పవర్. నువ్వెవరినైనా అనాలి అనుకున్నప్పుడు వారిని సూటిగా ప్రశ్నించు. అంతేగాని దేవుడి ఫోటోలు పెట్టుకొని జై శ్రీరామ్ అని ఆ ముసుగులో ఒక వర్డ్ యూజ్ చేసావు, అది నాకు అనాలనిపించట్లేదు. ఇది కరెక్ట్ కాదు. హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ వీడియో ఏదో పెట్టావు, సెకండ్ వీడియోలో నేను అందరినీ అనలేదు, ఎవరి గురించో మాట్లాడుతున్నాను అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళెవరో నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టారో నువ్వు క్లారిటీగా మాట్లాడు. అంతేగాని హిందువులు మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడితే మాత్రం ఇంతకింతకే అనుభవిస్తావు. కర్మ రిటర్న్స్, అది నేను బాగా నమ్ముతాను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, మనం ఒకరి గురించి మాట్లాడితే కర్మ 10 మనకు వస్తుందని చెప్తాను. సో నీ విషయంలో కూడా అదే జరుగుతుంది, జాగ్రత్త. భగవంతుడు నీకు చాలా ఇచ్చాడు, తెలుగు ఇండస్ట్రీ నీకు చాలా ఇచ్చింది, తెలుగు అభిమానులు నిన్ను అందలాలకి ఎక్కిచ్చారు. దయచేసి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకో.